వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనిత సురేష్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి. అదే దొండకాయ బిర్యానీ అండి. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు, బట్ మనకి టీవీలో ఇది ఫన్నీ వీడియోస్ వస్తుంటాయి కదా, ఫిల్మ్ మోజీలో, దాంట్లో చూస్తూ ఉంటాను. అమ్మ ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఈ దొండకాయ బిర్యానీ, దొండకాయ పకోడా అని చెప్పి ఒక మ్యారేజ్కి వెళ్తే ఈ డైలాగ్ ఎక్కువ వింటున్నాను చాలా రోజుల నుంచి. బట్ అంటే ఎప్పుడు చూడలేదు దొండకాయ బిర్యానీ ఎలా చేస్తారో అని చెప్పి నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. యూట్యూబ్లో సర్చ్ చేసి నేను నేర్చుకొని చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది, అలాగే డిఫరెంట్గా అనిపించింది నాకు దొండకాయ బిర్యానీ అంటే. చూసారు కదా, మనం చికెన్కి బదులు జస్ట్ దొండకాయ యాడ్ చేసుకోవడమేనండి. ముందు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇది బిర్యానీ ఆకులు, అలాగే చెక్క మొగ్గ, కొంచెము యాలక్కాయలు ఒక 3 వేసుకున్నానండి. చెక్క మొగ్గ అన్నీ వేసేసుకొని కొంచెం వేగనిచ్చాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా దూరగా వేయించుకున్న తర్వాత చూడండి ఎలా వేగుతున్నాయో. నేను ఇది ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేశానండి. మీకు కావాలంటే నార్మల్గా అయినా కూడా చేసుకోవచ్చు, కుక్కర్ లేకుండా ఉండేవాళ్ళు. నేను అంటే కుక్కర్లో ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ మాత్రం. నేను మెత్తగా అయిపోతుందేమో అంటే కొంచెం టెన్షన్ పడుతుండే, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక టమోటా ఉంటుంది కదా కట్ చేసుకున్నవి, అవి వేసేసుకొని కొంచెం వేగనిచ్చాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం మామూలు బిర్యానీకి ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ముందు టమోటా, ఎర్రగడ్డ అండ్ అవి పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా కొంచెం వేగంగానే ఇలా టమోటాలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది మిక్సీకి పట్టుకుంటారు, కొంతమంది దంచుకొని వేసుకుంటారండి. నేను ఇలా దంచి వేయడం వల్ల అంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను మా చిన్న రోల్లో దంచుకున్నానండి అల్లము అండ్ వెల్లుల్లి. అలాగే కొంచెం పసుపు ఎందుకంటే టమోటా, ఆనియన్స్ కొంచెం బాగా వేగేదానికి త్వరగా వేగేస్తాయండి. పసుపు అండ్ ఉప్పు వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్కే బాగా మగ్గిపోయాయి టమోటా అండ్ ఆనియన్స్. చూసారు కదా కొంచెం సేపటికి ఎలా అయిపోతుందో. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకు మాత్రం సరిపోయిందండి, మీకు సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దొండకాయలు తరిగి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ టైప్లో, అవి యాడ్ చేసుకొని కొంచెం కారం వేసుకున్నానండి. కొంచెం కారం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. అలాగే పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, కొంచెం టేస్ట్ వైస్గా అని చెప్పి. అలా వేసేసుకొని కొంచెం బాగా వేగాక అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, దాంట్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చేసాక ముక్కలకి బాగా పట్టింది అనుకున్న తర్వాత అవంతా నేను ఇవి చూసారు కదా, ఈ బౌల్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, 1 బౌలు. అవి నేను ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. మీరు కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. అలా నానబెట్టేసుకున్న తర్వాత 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసానండి. ఇలా పోసాక ఒకసారి మూత పెట్టేసుకున్నాక కొంచెం సేపు ఏంటంటే అవి బాగా తెల్లనివ్వాలండి. బాగా తెల్లనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అంటే కొంచెం టేస్ట్ వైజ్గా బాగుంటుందిలే మసాలా టైప్లో అని చెప్పి. మీకు నచ్చకపోతే యాడ్ చేసుకోవద్దండి, నాకు నచ్చింది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. ఇలా చికెన్ మసాలా అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. రైస్కి సరిపడా వాటర్ పోసిన తర్వాత ఇలా కొంచెం సేపు ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొంచెం బాగా వాటర్ తెలుతాయి, బాయిల్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయినప్పుడు మనం రైస్ ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన, ఆ రైస్ అంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలండి. అలా ఒకసారి కలిపెట్టుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఖచ్చితంగా 2 విజిల్సే నేను ఉంచానండి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. ఒకవేళ అంటే మెత్తగా అయిపోతుందేమో అని డౌట్ పడ్డాను. చాలా అంటే మనకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. చూడండి ఫైనల్లీ 2 విజిల్స్ ఆఫ్టర్ ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా పొడిగా చాలా సూపర్ వచ్చిందండి. ఇంక నేను ఏదైనా రైస్ టైప్లో చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ఈ కుక్కర్నే ప్రిఫర్ చేసుకుంటానండి మామూలు దానికంటే. అడుగంటలేదు, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అలాగే ఆ ఉప్పు, పసుపు, కారం అనేది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా దొండకాయ చాలా అంటే చాలా బాగా పట్టాయి. చూసారు కదా, నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను.
ఇలా చేసుకొని మనం రైతా చేసుకుంటాం కదండి, పెరుగు చట్నీ, దాంతో సర్వ్ చేసుకున్నాను నేను. అంటే ఇది మామూలుగా వెజ్జే కాబట్టి నేను మామూలుగా ఇలా వెజ్ టైప్లో అని చెప్పి నేను మజ్జిగ చేసుకున్నానండి. కొంచెం కారం తగ్గించేందుకు కొంచెము లెమన్ తీసుకున్నానండి, ఒక హాఫ్. అలాగే ఆనియన్ అంటే మస్ట్ అండి బిర్యానీ మసాలా కంటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి. ఇది మెయిన్ చేయడానికి కారణం మాత్రం ఫిల్మీ మోజీలో అతను చెప్తూ ఉండేవాడు అతను. అంటే ఎప్పుడు దొండకాయ బిర్యానీ, దొండకాయ వేపుడు, దొండకాయ పకోడా ఇవన్నీ విని ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం, ఎలా వస్తుందని ట్రై చేసండి. ముందుగా నా ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.